వేసుకోండి. ఈ కొడుకుల వల్ల లేట్ అయిపోయింది. అక్క వచ్చేసావా? అగో మా ఆటో వచ్చేసింది. ఇది మా ఆటో. ఇది ఏ నడవండి, దబా దబా, లేట్ అవుతుంది. దిగండి తమ్ముళ్ళు. మేము ఇప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇగో మా వెనకాల స్టేషన్ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ మన ట్రైన్ అయితే ఉంది ఇక్కడ నుంచి పూణేకి. సో ఫస్ట్ టికెట్ అయితే తీసుకుందాం. ఏవో నాంపల్లి రైల్వే స్టేషన్లా ఇక్కడ కొత్తగా మోడల్ పెట్టిర్రు. ఏంది చూడండి, ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ మోడల్ అయితే ఇట్లుంది. మీరు అందరు చూసుకోవచ్చు. ఇది నాంపల్లి రైల్వే స్టేషన్. అక్కడ ఎండ్ అయిపోతుంది. ఎట్లుంది చూసుకోవచ్చు. ఇది స్టేషన్ మోడల్ అన్నమాట. ఏవో ఎట్లుంది చూడండి. మావాడైతే టికెట్ తీసుకుంటుండు. ఈ కొడుకుల వల్ల లేట్ అయిపోయింది. ట్రైన్ వచ్చేసినాడు. ఇగో ట్రైన్. వీడి వల్ల మాకైతే ఫుల్ జనరల్ అంతా ఏం చేయలేము. ఇంకా నించొని పోవాలా. ఈ పిచ్చిన కొడుకుల వల్ల అయ్యింది. నీ వల్ల అయిందిరా, నీ వల్ల అయింది. బైక్ ట్రైన్ అయితే బయలుదేరింది. హైదరాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరింది. వేసుకోండి. వెంకీ నీకు మేము అంతా ఉన్నావు. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం.
సో మేము నాంపల్లిలో ట్రైన్ ఎక్కినాం ట్రిప్కి పోదామని. సో కంపార్ట్మెంట్ లేకంగానే మన నాగేష్ అన్న కలిసిండు. అన్న దాన కదా ముందు అన్న, ఇంకా మన అందరు అన్న వాళ్ళు కలిసినారు. ఇందాక మీరు చూసారు కదా మేము అంతా ఎంత డాన్స్ ఆడినాం, ఎంత ఎంజాయ్ చేసినాం ఇగో అన్న వల్ల అండ్ అందరు అన్న వల్ల. సో అన్న వాళ్ళైతే తుల్జాపూర్ పోతుర్రు, నేను వచ్చేసి నెక్స్ట్ స్టాప్లో దిగుతున్నాం. మీరు ఇది గుల్బర్గా అన్నమాట. సో అన్న మీతో నిజంగా నేను మస్తు ఎంజాయ్ చేసిన. నేను నాగేష్ అన్న అన్న పేరు ఇగో అన్న చిట్టుపోయి అన్న, బాలాజీ నా పేరు అన్న. దాన్ని మళ్ళా మనం హైదరాబాద్లో కలుసుకుందాం అన్న. సో అన్న వాళ్ళు ఎక్కడన్నా ఎక్కడ చెప్పి మిర్యాలమండి ఓల్డ్ సిటీ అన్న వాళ్ళది, మాదైతే తెలుసు అందరికి బోయిపల్లి. సో మళ్ళీ ఎప్పుడన్నా మనం కలుసుకుందాం సిటీలో వచ్చినప్పుడు, ఓకేనా? సో మన స్టేషన్ అయితే వచ్చేసింది గాన్గాపూర్. సో దిగుదాం ఇప్పుడు. దిగండి, కలుద్దాం హైదరాబాద్లో పక్కా కలుద్దాం, సరేనా? ఇక్కడ ఆగదు ట్రైను, లేదంటే నువ్వు రైట్ చలో. సో స్టేషన్లో అయితే దిగినాం మనము. సో గైస్ మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా గాన్గాపూర్కి అయితే వచ్చాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. అనుకోకుండా అన్న వాళ్ళు కూడా ట్రైన్లో మనకు దొరికారు ఓల్డ్ సిటీ నుంచి. సో ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ ఇప్పుడైతే ఇగో బండి ఇక్కడ వచ్చింది, బండి ఎక్కి వెళ్ళిపోతున్నాం. ట్రైన్ చూడండి మనది, బండి ఇగో ట్రైన్ ఎదురుగానే. చలో బయట. సో ఇప్పుడైతే దత్తాత్రేయ టెంపుల్కి పోతున్నాం. పొద్దున్న టైం వచ్చేసి 3 అవుతుంది. అండ్ మేమైతే ఇక్కడ గాన్గాపూర్ విలేజ్లో అయితే వచ్చేసాం. ఇక్కడ బస్ స్టాప్ చూడండి ఎంత పెద్దగా ఉంది. గాన్గాపూర్కి ఎందుకు వచ్చాము ఏంది అనేది నేను చెప్తా. నైట్ 3 అవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ తీసుకొని మార్నింగ్ నేను చెప్తా మీ అందరికి ఎందుకు వచ్చాము గాన్గాపూర్ ఏంది అంతా. కానీ గుడ్ మార్నింగ్ అందరికీ. సో నైట్ మేము ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాం, పడుకున్నాము. సో ఇప్పుడే లేసాము. అండ్ ఫస్ట్ అయితే మేము భీమా సంఘంకి అయితే పోతున్నాము. ఎందుకు వచ్చినాము ఏంది అనేది అక్కడ పోయి స్నానం చేసుకొని మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత మంచిగా డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఇక మేము మా 4 ఫ్రెండ్స్, ఓకేనా? సో చలో ఇంకా బయలుదేరదాము. నడవండి. నైట్ మేము ఇక్కడ స్టే చేసాము, చూసుకోవచ్చు మంచిగా ఉంది. సో ఇప్పుడు ఇట్లయితే బయటికి వెళ్ళిపోదాం. మాలలు చూడండి ఎలా అమ్ముతున్నారు. రండి తొందరగా. ఇప్పుడు పోతున్నాం మేము స్నానం చేసుకోనికి. హోటల్లో చేసుకోవచ్చు, కానీ ఇక్కడ భీమా నది ఏదైతే ఉందో దాంట్లో పోయి చేసుకుంటున్నాము. నేను ఇక వీడే ఇంపార్టెంట్ ఇప్పుడు స్నానం చేసుకునేది. ఇక్కడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాం. సో ముందుగా అయితే టిఫిన్ చేసుకుందాం, కడుపు నింపుకుందాం. పూరి అయితే వచ్చేసింది, బ్రదర్స్ ఇడ్లీ తీసుకున్నారు. సో తిందాం. ఇక్కడ పోయి అయితే మేము ఇప్పుడు స్నానం చేసుకుంటాము. చూడండి ఎంత మంచిగా ఉంది. దీని పేరే వచ్చేసి భీమా రివర్ అంటారు దీన్ని. ఇక్కడైతే నీళ్ళలో స్నానం చేయాలి ఇప్పుడు మనము. మా వాళ్ళు చూస్తున్నారు. ఏమైందిరా చూస్తున్నారు, పోయి స్నానం చేయండి. నేను దీపక్ అయితే స్నానం చేసుకున్నాము. ఏవో మా అనిల్ గారు చేస్తున్నాడు స్నానం. అగో సో స్నానం అయితే చేసేసుకున్నాం మంచిగా భీమా నదిలో. అండ్ ఇప్పుడైతే పోదాం గుడికి. మీరందరూ ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా? ఇప్పుడు ఈ వీడియోలో మీ అందరికీ లైవ్లో దయ్యంని నేను చూపెట్టబోతున్నాను. నా వెనకాల మీకు గుడి కనిపిస్తుంది కదా, ఈ గుడిలో పోగానే మన శరీరంలో దయ్యాలు, భూతాలు, ఆత్మలు ఏదైతే ఉంటాయో ఈ గుడిలో కాలు పెట్టంగానే
అవి బయటికి వచ్చి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ గుడిలో అలాంటి ప్రత్యేకత ఉంది. ఫస్ట్ అయితే మనం లోపల పోయి దర్శనం చేసుకుందాము. దాని తర్వాత నేను ఎక్కడున్నాను, ఏ గుడిలో ఉన్నాను, ఇదంతా డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? సో చలో పోదాం. మళ్ళీ గుడి ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ నుంచి లోపల పోదాం. మీ అందరికీ ముందు నుంచి చూపిస్తాను. సో మీరు అందరు చూసారు కదా, వాళ్ళంతా నిజంగా వాళ్ళ అంటే ఆత్మలు కానివ్వండి, వాళ్ళ శరీరంలో ఉన్న దయ్యాలు కానివ్వండి, ఈ దత్తాత్రేయ గుడిలో రాగానే అవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది ఎక్కడ అంటే గాన్గాపూర్ రోడ్లో దత్తాత్రేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఇంకా అంతే, సబ్స్క్రైబర్స్ అన్నప్పుడు చూస్తూ ఉంటారు అందరూ. ఇక్కడ కూడా ఏదో అయినట్టుంది, ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. సో ఎనీవే ఇది నేనైతే ఇక్కడ రావడం ఫస్ట్ టైం. సో మా దీపక్ చాలాసార్లు వచ్చిండు. సో అరే నీ దాంట్లో మన ఆత్మలు వెళ్ళినాయారా నీకు? నేను చూడడం అయితే ఫస్ట్ టైము. అమాసకైతే ఇంకా ఎక్కువగా ఉంటుందంట, కానీ ఇది అలా అమాస కాదు, ఇలా సండే. సో ఇట్లనే వచ్చాం. సండే నిన్న ఖాళీ కూర్చొని ఉండే, ఇలా వచ్చేసినాము, చాలా చూసుకున్నాము. అయ్యో, గాన్గాపూర్ నుంచి ఇంకా డైరెక్ట్లీ మేము గుల్బర్గా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. అక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది ఫుల్ జోరుగా. సో అందుకని ఇంకా నేను వ్లాగ్ అయితే అక్కడ ఆపేసి డైరెక్ట్లీ ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మళ్ళీ మధ్యలో లంచ్ కూడా చేసేసుకుందాం. సో అక్కడ దర్శనం చేసేసుకొని సో ఏదైతే విజువల్ నేను చూశానో కొంచెం అయితే భయం వేసింది. మళ్ళీ పొద్దున పూట 5 o'clock దర్శనం చేసుకున్నా. అప్పటికి కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఆరతి అయ్యే టైం నా పక్కనే అంటే పక్కన ముంగట ఉన్న వాళ్ళకే ఆత్మలు వచ్చేటట్టు వాళ్ళు దన్నని అరవడం స్టార్ట్ చేయగానే ఇంకా నాకు కూడా కొంచెం భయమైంది. సో మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం టైంలో కూడా మీరు అందరు చూశారు. సో ఇంకా అక్కడ పోతే నెగిటివ్ ఎనర్జీ మనలో ఉన్న ఎవరైతే మనకు నరదిష్టి పెట్టారు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ వెళ్ళిపోతాయంట. సో మేము పోయినాం, మంచిగా దర్శనం చేసుకున్నాం. వాడి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది, వీని నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది. మేమైతే పాజిటివే, మాకు ఎప్పటికైనా మాకు పాజిటివే. నేను వీడు మాకు తెలుసు మేము ఏందనేది. మేమేం అన్నీ మంచి పనులే చేస్తాం. మాకు రూపాయి వచ్చినా కానీ దాంట్లోకి వెళ్ళి 10 పైసా ముంగటానికి పెడతాం. అది మా గుణం అన్నమాట. వీళ్ళ గుణం అట్లా కాదు, 10 పైసా కూడా లాగేస్తారు, రూపాయి కూడా లాగేస్తారు, అసొంటోళ్ళు వీళ్ళు. సో అందుకని వీని తమ్ముడికి అక్కడ స్పెషల్గా దర్శనం చేసుకొని మేము తీసుకుపోయినాం. వీని తమ్ముడు ఎవడు? ఇగో వీడు. సో ఎనీహావ్ మజాక్ చేస్తున్నా. మీరు కూడా ఎంతమంది దర్శనం చేశారో గాన్గాపూర్లో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మన వ్లాగ్ ఎలా అనిపించింది అది కూడా కామెంట్ చేయండి. అండ్ స్పెషల్లీ నాంపల్లిలో ఎప్పుడైతే ట్రైన్ ఎక్కామో ఆ అన్న వాళ్ళు కలిసిర్రు, వాళ్ళతో కూడా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్, అన్న వాళ్ళు ఓల్డ్ సిటీ. ఇంకా మా వీడియోస్ చూస్తా అని చెప్పంగానే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసినాం అక్కడ కూడా. సో ఇప్పుడు నేను బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా గైస్, ఎందుకంటే ఇంకా నాకు కూడా అలసిపోయినా నేను కూడా తిరిగి. ఓకేనా? సో మళ్ళీ వచ్చే బ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో పెట్టాలా అది చెప్పండి మీకోసం. అక్కడ పోయి నెక్స్ట్ వీడియో నేను ఎక్కడ రావాలా, మీ ఏరియాకి రావాలా, మీ ఏరియాలో ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా మేము ఇద్దరం వస్తాము. నెగిటివ్ ఎనర్జీ మేము తీసుకురాం కానీ మేమే వస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.